శివ మనకు శివుడు లయకారుడు అని కూడా తెలుసు. ఆయన మిమ్మల్ని కాదు లయం చేసేది, మీ జీవితాన్ని కట్టిపడేసే పరిమితులను లయం చేస్తాడు. ఈరోజు మీ పరిమితులను మీరు లయం చేసుకోవచ్చు. మనకెన్నో పరిమితులు ఉన్నాయి అని చూస్తే మనం దాని గురించి ఎన్నో విధాలుగా చెప్పుకోవచ్చు. కానీ ప్రాథమికంగా చూస్తే మనిషిని నిజంగా కట్టిపడేసేవి, ఒక పరిమితులు విధించేవి రెండు విషయాలు. జీవితంలో చాలా వరకు ఆ రెండిటి వల్లే మనం ప్లాన్ చేసుకుంటాం. ఒకటి ఆహారం, రెండోది నిద్ర. మనం మానవ సమాజాలను చూస్తే ఎక్కడైతే ఆహారం, నిద్ర దొరుకుతాయో వాటి చుట్టూరా ఉంటాయి. ఈ రోజున మీరు నిద్ర అనే పరిమితిని మీరు అధిగమించాలి. Is this the day? I am not denying you food, just sleep. Only one thing, one limitation. నేను మీకు ఆహారాన్ని పెట్టకుండా లేను, కేవలం ఒక్కటే, నిద్ర. ఎందుకంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన జీవితాల యొక్క స్వభావం, వాటి పర్యవసానం, ఇవన్నీ మనం ఎంత ఎరుకతో ఉన్నాము అన్న దాని మీద ఆధారపడి ఉంటాయి. లేదా మనం ఎంత ఎరుక లేకుండా పనులు చేస్తున్నామో దాని మీద ఆధారపడి ఉంటాయి. మీరు స్పృహతో ఉంటే మీ మనస్సులో ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయి, ఎలాంటి మనోభావాలు కలుగుతున్నాయి, ఇవన్నీ మీకు ఎరుకతో జరుగుతూ ఉండుంటే మీరు ఎంతో అద్భుతమైన మనిషిగా ఉంటారు. మీరెప్పుడు నేను ఒక గొప్ప అద్భుతమైన మనిషిని కలవాలని అనుకోకండి. మీరే అలాంటి గొప్ప అద్భుతమైన మనిషి కావాలి. మీరు చైతన్యంతో ఉండాలి. చైతన్యంతో ఉండడం అంటే మన నిర్బంధాలను పక్కన పెట్టేయడం. ఒక నిర్బంధం ఏమిటంటే టైం అయ్యేసరికే ఇది ఇలా పడుకోవాలనుకుంటుంది. అది మనం భూమిలోకి వెళ్ళాల్సిన సమయం కాదు. మనకి భూమాత ఎంత ఇష్టమైనా సరే మనం ఆవిడ మీద నడవాలి. కానీ ఇప్పుడే ఆవిడ కౌగిల్లోకి చేరుకొని లోపలికి వెళ్ళకూడదు. అలాంటి రోజు ఎప్పటికైనా ఏదో ఒక నాటికి వస్తుంది. ఇప్పుడు సద్గురు చెప్పిన దానికి తమిళ్ అనువాదం వస్తుంది.